ఒకప్పుడు నగరానికి అంచున ఉన్న రద్దీ ప్రాంతంలో సూర్యోదయ హోటల్ అనే పేరు గల ఓ పెద్ద హోటల్ ఉండేది. ఆ హోటల్కు ప్రత్యేకత ఏమిటంటే అక్కడి ఆహారం చాలా రుచిగా ఉండేది. ఉదయం నుంచి రాత్రి వరకు జనాలతో నిండిపోయి ఉండేది. హోటల్ వెనుక భాగంలో చెత్త వేయడానికి ఒక పెద్ద ప్రదేశం ఉండేది. ఆ చెత్త ప్రదేశమే అక్కడ పక్షుల స్వర్గధామం లాంటిది. ఆ ప్రాంతంలో ఒక తెలివైన కాకి ఉండేది. దాని పేరు కాలి. కాలి చాలా చురుకైనది, ఆలోచనపరమైనది. ప్రతిరోజు హోటల్ నుంచి పడే అన్నం ముక్కలు, రొట్టెలు, కూరగాయలు మిగతా భాగాలతో కడుపు నింపుకునేది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందడం కాలికి బాగా తెలుసు. అదే ప్రాంతంలో ఆకాశంలో ఎగురుతూ జీవించే ఒక శక్తిమైన గద్ద కూడా ఉండేది. దాని పేరు వీర. వీర చాలా బలవంతుడు, వేటలో దిట్ట. ఎలుకలు, పాములు పట్టుకుని తినడం అతనికి అలవాటు. కానీ వీటి వల్ల నగర విస్తరణ వల్ల అడవులు తగ్గిపోవడంతో వేట దొరకడం కష్టమైంది. ఒకరోజు వీర ఆకాశంలో ఎగురుతూ హోటల్ వెనుక చెత్త ప్రదేశాన్ని చూశాడు. అక్కడ కాకుల గుంపులుగా చేరి హాయిగా తింటుండడం గమనించాడు. ఇంత సులభంగా ఆహారం దొరుకుతుందా అని ఆశ్చర్యపోయాడు. వెంటనే కిందకి దిగి కాలి కాకిని పిలిచాడు. అయ్యా కాకి, నువ్వు ప్రతిరోజు ఇక్కడే తింటున్నావా అని అడిగాడు గద్ద. కాలి వినయంగా, అవును గద్ద, ఇది మా స్థలం. హోటల్ వాళ్ళు చెత్త ఇక్కడ వేస్తారు. మాకు ఆహారం కోసం వేట అవసరం లేదు అని చెప్పింది. వీర గద్దకు అది విని ఆశ కలిగింది. నేను కూడా ఇక్కడే ఉండొచ్చా? వేట చేయడం చాలా కష్టమైపోయింది అని అన్నాడు. కాకి కాసేపు ఆలోచించి, ఉండొచ్చు గద్ద, కానీ ఇక్కడ ఒక నియమం ఉంది. ఎవరు గొడవ పడకూడదు, ఎక్కడా ఆశపడకూడదు అని చెప్పింది. మొదట గద్ద అంగీకరించాడు. కొన్ని రోజులు బాగానే గడిచాయి. గద్ద కూడా హోటల్ చెత్తతో కడుపు నింపుకుంటూ విశ్రాంతిగా ఉండసాగాడు. వేట చేసే శ్రమ లేకపోవడంతో అతనికి ఇది చాలా సౌకర్యంగా అనిపించింది. కానీ రోజులు గడిచే కొద్దీ గద్దలో అహంకారం పెరిగింది. నేను బలవంతుడిని, ఈ కాకుల కన్నా గొప్పవాడిని, మొత్తం చెత్త మీద హక్కు నాదే అని అనుకోవడం మొదలుపెట్టాడు. ఒకరోజు చెత్త వేయగానే గద్ద ముందుకు దూకి కాకులను భయపెట్టి అన్నీ తానే తినడం మొదలుపెట్టాడు. కాకుల భయంతో పక్కకు తప్పుకున్నాయి. కాళీ మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి, గద్ద, ఇది మన ఒప్పందం కాదు, అందరికీ సమానంగా దొరకాలి అని చెప్పింది. గద్ద కోపంతో, నువ్వు నాకు బుద్ధి చెప్తావా? నేను కావాలంటే నిన్నే ఎత్తుకెళ్ళగలను అని గర్జించాడు. కాళీ శాంతంగా నవ్వి, బలం ఉన్నంత మాత్రాన బుద్ధి ఉన్నట్టే కాదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత హోటల్ యజమానికి చెత్త ప్రదేశంలో గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. కాకులు అరవడం, గద్ద దాడులు చేయడం అతనికి చిరాకు తెప్పించాయి. వెంటనే అతను చెత్తను అక్కడ వేయడం ఆపేసి మూసివేసిన డబ్బాల్లో వేయాలని నిర్ణయించాడు. ఆ రోజు నుంచి హోటల్ వెనుక ఆహారం దొరకడం పూర్తిగా ఆగిపోయింది. కాకులు తమ తెలివితో ఇతర ప్రాంతాలకు వెళ్ళి చిన్న చిన్న ఆహార పదార్థాలు వెతుక్కున్నాయి. కానీ గద్ద మాత్రం అలవాటు పడిపోయిన సులభ జీవితం వల్ల వేట చేయడం మర్చిపోయాడు. ఆకలితో బలహీనంగా మారిపోయాడు. ఒకరోజు గద్ద కాలిని చూసి దిగులుగా అన్నాడు, కాకి, నువ్వు చెప్పింది నిజం. నా అహంకారమే నన్ను నాశనం చేసింది అని. కాలి సమాధానంగా, ప్రకృతిలో ఎవరికైనా స్థానం ఉంది. దానిని దుర్వినియోగం చేస్తే నష్టమే జరుగుతుంది. బలం కంటే సహకారం గొప్పది అని చెప్పింది. అప్పుడు గద్ద తన తప్పు తెలుసుకొని మళ్ళీ వేట నేర్చుకోవాలని అడవి వైపు వెళ్ళింది. ఈ కథలో నీతి ఏంటంటే, అహంకారం, లోభం మనల్ని నాశనం చేస్తాయి. సంతృప్తి ఉంటేనే జీవితం సుఖంగా ఉంటుంది. బలం కంటే బుద్ధి చాలా గొప్పది.